హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆవనీస్ ఫుడ్ రెసిపీ. టుడే రెసిపీ వచ్చి గుత్తి కాకరకాయ మసాలా కర్రీ. ఎలా చేయాలో చూసేద్దాం రండి. చాలామంది కాకరకాయ అంటే చేదుగా ఉంటుంది అని ఇష్టపడరు, బట్ ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, అందరూ చాలా ఇష్టపడతారు. ముందుగా చిన్న సైజు ఉన్న కాకరకాయల్ని ఒక పావు కిలో తీసుకోండి. తర్వాత కాకరకాయ మీద ఉన్న పొట్టంతా తీసేసి చాకుతో కాకరకాయ మధ్యలో ఘాట్లు పెట్టుకోండి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఒక స్పూన్ సహాయంతో కాకరకాయ లోపల ఉన్న గింజలన్నిటినీ తీసేయండి. నెక్స్ట్ ఒక చెంచా పసుపుని, ఒక చెంచా సాల్ట్ని కలిపి ఈ కాకరకాయ మొత్తానికి పట్టించుకొని ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ పాటు పక్కన పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా కాకరకాయలో ఉండే చేదంతా చాలా వరకు తగ్గిపోతుంది. ఇప్పుడు మనం స్టఫింగ్ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. తర్వాత ఆ ప్యాన్లో ఒక చిటికెడు మెంతుల్ని, ఓ చెంచా జీలకర్ర, ఓ చెంచా ధనియాలు వేసి వేయించుకున్నాక అందులోనే గుప్పెడు పల్లీలను కూడా వేసి వేయించుకుందాం. మీకు గ్రేవీ అనేది ఎక్కువగా కావాలి అనుకుంటే పల్లీల క్వాంటిటీ అనేది పెంచుకోండి. ఇందులోనే ఒక చెంచా నువ్వులు కూడా వేసి వేయించుకోవాలి. నువ్వులు మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేయవచ్చు. ఇలా వేయించుకున్న మసాలా దినుసుల్ని ఒక మిక్సీ జార్లో తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్యాన్లో ఒక చెంచా ఆయిల్ వేసుకొని 3 మీడియం సైజు ఉల్లిపాయలని వేసుకొని వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు త్వరగా మగ్గించుకోవడం కోసం చిటికెడు సాల్ట్ వేసి మూత పెట్టుకోండి. ఉల్లిపాయలు పూర్తిగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసి చల్లారబెట్టుకోండి. నెక్స్ట్ మిక్సీ జార్లో 10 వెల్లుల్లిపాయ రబ్బల్ని పొట్టు తీసి వేయండి. ఇందులోనే కూరకు సరిపడా కారాన్ని వేసుకోండి. కారం కొంచెం ఎక్కువగా ఉంటే కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కారం వేసిన తర్వాత మిక్సీ పట్టి అందులోనే 2 కరివేపాకు రబ్బల్ని, ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయల్ని, కూరకు సరిపడా సాల్టు, కొంచెం పసుపు, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ పట్టి పక్కన పెట్టుకుందాం. తర్వాత ప్యాన్లో ఒక చెంచా ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయల్ని వేసి వేయించుకోవాలి. ఇందులోనే ఒక చిటికెడు సాల్ట్ వేసి మూత పెట్టుకోండి. అప్పుడు కాకరకాయలు త్వరగా మగ్గిపోతాయి. కాకరకాయ అనేది ఒక 70% మనకి వేయించుకుంటే చాలు. తర్వాత ఇలా వేయించుకున్న కాకరకాయల్ని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న స్టఫింగ్ని ఈ కాకరకాయ లోపలి స్టఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్యాన్లో ఒక చెంచా ఆయిల్ వేసుకొని ఈ కాకరకాయలను వేసి 3 నుండి 4 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత మిగిలిన స్టఫింగ్ని కూడా ఇందులో వేసేసి ఒక అరకప్పు వాటర్ వేసి మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోండి. బాయిల్ చేసుకున్న తర్వాత ఇలా చూపించిన విధంగా పైకి ఆయిల్ తేలుతున్నట్లయితే మన గుత్తి కాకరకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే please like, share and subscribe. Thank you for watching this video. Bye bye.